మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పారు. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే 10వ తేదీన కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇస్తే కార్యకర్తలు చర్చిస్తానని, మానసిక వేదన భరించలేని బాధ కలిగించిందంటూ ఆయన ఒక లెటర్ రాస్తూ మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి కూడా తన రిజైన్ లెటర్ పంపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటి నుంచో చూస్తున్నాం తాటికొండ రాజయ్య కొంత అసంతృప్తితో ఉన్నారు. తన ఎమ్మెల్యే టికెట్ కూడా అప్పట్లో కడియం శ్రీహరికి ఇచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోవాలని చూశారు. కానీ కేటీఆర్ సర్ది చెప్పడంతో ఆయన పార్టీలోనే ఉన్నారు ఆ ఎన్నికలప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన 10వ తేదీన కాంగ్రెస్లో చేరే ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం మీద తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రాన్నారు. మరి బీఆర్ఎస్ నేతలు ఆయనకి సర్ది చెప్తారా లేక కాంగ్రెస్లోకి వెళ్ళే లైన్ వాళ్ళే క్లియర్ చేస్తారా మనం వేచి చూడాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మొదటి లీడర్ మనం చూస్తున్నాం. తాటికొండ రాజయ్య వెళ్ళున్నారు. బీఆర్ఎస్కి ఆయన దాదాపు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. ఈయన అక్కడ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో భంగపడ్డారు ఈ మాజీ ఎమ్మెల్యే. 10వ తేదీన కాంగ్రెస్లో చేరినట్టు తాటికొండ రాజయ్య ప్రకటించేశారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇస్తే కార్యకర్తలతో అప్పుడు చర్చిస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. కానీ మొత్తం మీద ఆయన పార్టీ వీడే ఉద్దేశమే కనిపిస్తోంది. మానసిక వేదన పడ్డా, నేను భరించలేని బాధ కలిగించింది, పార్టీలో నాకు చాలా అవమానం కలిగింది, పార్టీలో సరైన ప్రాధాన్యత లేదంటూ ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఆయన సీట్ను కడియం శ్రీహరికి ఇవ్వటం, స్టేషన్ గణపూర్ సీట్ను. దీంతో ఆ రోజు ఆయన నాకు చాలా ఇబ్బంది కలిగించే పని చేశారంటూ ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వలన కడియం శ్రీహరికి ఇవ్వాల్సి వచ్చినట్టు కేటీఆర్ సర్ది చెప్పడంతో రాజయ్య కూడా కడియం శ్రీహరితో కలిసి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనటం, ఆయన విజయానికి కృషి చేశారు. కానీ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదని దాదాపుగా కన్ఫర్మ్ కావడంతో రాజయ్య పార్టీని వీడడానికే సిద్ధమైనట్టు తెలుస్తుంది. 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్కు ఆయన గుడ్ బై చెప్తున్నారు. అటు కేసీఆర్కి కూడా మరి కాసేపట్లో తన రిజైన్ లెటర్ను పంపించే అవకాశం కనిపిస్తోంది.